నమస్కారం. మ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ 12 రాశులకి ఈ డిసెంబర్ నెల ఎలాగున్నదో మన చిలుక ద్వారా చూసుకోవాలి. చూడు రామచిలుక, ఈ డిసెంబర్ నెల ఈ మిథున రాశికి జాతకం ఎలాగున్నది చూడు. సాయిబాబా, మళ్ళా మణికంఠ స్వామి. ఇప్పుడు మిథున రాశికి ఎలాగున్నదంటే 11 ఆదాయము, 5 ఖర్చు అనేది ఉంది. కానీ జాతక ఫలంలో మాత్రం ప్రేమ, అభిమానం అంటే చాలా ఇష్టమే. కానీ కోపం వస్తే ముక్కు మీదనే ఉంటుంది కోపం. 10 నిమిషాల కోపం, తర్వాత శాంతి. కానీ ఇది పుట్టింది ఏమంటారంటే రాముడు పుట్టింది రాశి. ఒకటే మాట, ఒకటే బాణం. ఏదైనా పట్టుదలతోనే సాధించాలనుకుంటారు, పట్టుదలతోనే ఖచ్చితంగా సాధించుకుంటారు. కానీ ధర్మానికి నడిస్తే కొంత కర్మం అనేది వస్తుంది. మంచితనానికి పోతే చెడుతనం వస్తుందనే మాట. ఇచ్చిన డబ్బు కూడా చేతిలో తొందరగా తిరిగి రాదు. ఒకరు అవసరాన్ని కూడా వెళ్ళిపోయేది ఉంటుంది. మీ అవసరాన్ని ఎవరు వచ్చేటోళ్ళు ఉండరు. అన్నదమ్ములైనా, బంధువైనా, బలగమైనా వాళ్ళతోనే సాయపడే జాతకం లేదు మీది. మీ బంధువు బలగమైనా సాయపడేది లేదు. అంటే తన కష్టము తన రెక్కల మీద నడుచుకుంటారు. కానీ ఇప్పుడు మిథున రాశికి ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే 8వ స్థానంలో గురువు నడుస్తుండు, 4వ స్థానంలో శని నడుస్తుంది. అంటే శని కిందికి ఉన్నది, అంటే గురు స్థానం మాత్రం మంచిగానే ఉన్నది. కనుక మళ్ళా ఈ డిసెంబర్ ఈ మిథున రాశికి ఇప్పుడు ఏదైనా ఒక ఫలితం చేస్తే అది అనుకున్న పని కూడా జరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందన్నమాట. అదృష్ట సంఖ్య 5. కానీ ఏదైనా జాయింట్ పని, పార్ట్నర్ పని, ముగ్గురితో కలిసి పని చేయకూడదు. చేస్తే ఇద్దరైనా ఒకరైనా సొంతంగా చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. జాయింట్ పని, పార్ట్నర్ పని కలిసి రాదు. కానీ మండే రోజు అంటే సోమవారం రోజు ఏదైనా పని పెట్టుకుంటే పని కూడా శుభ్రంగా అవుతుందన్నమాట. కానీ విదేశ ప్రయాణం కూడా చేయవచ్చు సోమవారం, చాలా మంచి పనితే. కానీ మీరు అమ్మవారికి, మీరు అమ్మవారు కనకదుర్గకి ఎంత దర్శనం చేస్తే అంత శుభం అనేది కలిసి వస్తుందన్నమాట. కానీ ఎప్పుడైనా ఎల్లో కలర్ బట్ట, ఈ నల్ల బట్ట, ఈ 2 బట్టలు మాత్రం జాతకంలో ఈ డిసెంబర్ నెలలో వాడవద్దు, చాలా మంచిది కాదు. కానీ ఇది ఎవరిలో కొంత ఆరోగ్యంలో కష్టపడ్డ వాళ్ళు ఉంటే అది ఆరోగ్యం కూడా కొంత తక్కువ అవుతుంది, మళ్ళీ ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది. కానీ కొంత డబ్బు కూడా వచ్చే సూచన ఉంటే డబ్బు కూడా వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ప్లాట్ అయినా, ఇల్లు అయినా కట్టడం కానీ, కొనడం కానీ, ఇప్పుడు ఏదో ఒక పని చేద్దాం అనుకుంటే ఈ మిథున రాశికి అనుకున్న ఫలితం మాత్రం జరుగుతుందన్నమాట. మళ్ళా పెళ్ళి లేని వల్ల కూడా ఇప్పుడు ఈ మిథున రాశి కూడా గురుబలం కూడా మంచి స్థానంలో ఉన్నదన్నమాట. కానీ సంబంధం కూడా మంచి సంబంధం కుదురుతుంది. భార్య పిల్లలతో సుఖపడగలిగే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఎలాంటి ఏం నష్టం అనేది ఉండదు. కానీ ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా ఫలితం బాగుంది. మళ్ళీ బిజినెస్ చేసే వాళ్ళు కూడా బిజినెస్ కూడా బాగా నడుస్తుంది. ఏదైనా చేస్తే అనుకున్న పని కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. మీరు ఏ నమ్మిన దేవుడు ఉంటే ఒక యాత్ర కూడా వెళ్ళి వస్తే మీకు అంత పని శుభం కూడా కలిసి వస్తుందన్నమాట. ఎప్పుడేం తొందరగా పోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే మీరు ఏ పనులు ఎప్పుడు అవుతాయో ఆ పనులు అయిన తర్వాత కూడా ఒక దేవునికి దర్శనం కూడా వెళ్తే మీకు అంత శుభం అనేది కలుగుతుంది. అది అమ్మవారి దేవుని దర్శనం వలన మీ పనులు అనేవి శుభ్రంగా నడుస్తాయి. ఏం నష్టం, ఏం ఇబ్బంది అనేది లేదు. ఇప్పుడు ఖర్చులు కూడా బాగా చాలా తగ్గుతాయి. నమ్మిన పనులు కూడా బాగా నెరవేరుతాయి. కానీ యాక్సిడెంట్ ప్రాబ్లం, శత్రు దెబ్బ, మళ్ళీ శత్రువులపై మిత్రులు కూడా అయ్యే అవకాశం కూడా అలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. అలాంటి వచ్చే అవకాశాలు కూడా ఈ మిథున రాశికి ఫలితాలు మాత్రం చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఎలాంటి ఏం దోషం లేదు, ఎలాంటి ఏం దరిద్రం లేదు. అనుకున్న పనులన్నీ సుఖంగా కలిసి వచ్చే అదృష్టం ఉన్నది. మళ్ళీ చేసే ఉద్యోగంలో ఉన్నా కానీ మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం మాత్రం ఫలితంగా ఉందన్నమాట. మళ్ళీ మీరు వ్యాపారం కూడా, బిజినెస్ కూడా ఒకసారి మీరు లాస్ అయినా, నష్టమైనా అది ఇప్పుడు మీరు ఈ డిసెంబర్ నెల ఇది మిథున రాశికి మీరు ఏదన్నా పెట్టండి, మీ పని అనుకున్న పని అంతా శుభంగా కలిసి వస్తుందన్నమాట. నష్టం అనేది రాదు. కానీ చాలా దెబ్బతిన్న వాళ్ళు కూడా బాగుపడే అవసరం కూడా ఉన్నది, బాగుపడతారు, నష్టం ఏం లేదు. కానీ ఏంటంటే మీ జాతకంలో పడ్డ ఇప్పుడు ఉద్యోగం లేని కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అనుకున్న పనులు శుభ్రంగా నెరవేరి మీరు ఏ దేవునికి నమస్కారం చేసినా, మీరు అమ్మవారికి, దుర్గమ్మ తల్లికి ఎంత మీరు నమస్కారం చేస్తారో అంత మంచిగా అవుతాయండి. కానీ ఏ జంతువులైనా కానీ ఏదైనా మీ చేతుల నుండి తినిపిస్తే అది కూడా కొంత బాగా కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి ఏం కష్టం అనేది రాదు. కానీ ఇంట్లో ఏదైనా
చివరిలో ఏదో ఒక గండము కానీ కష్టము కానీ ఉండే అలాంటి సూచన కూడా వెళ్ళిపోతాయి. అలాంటి ఏం నష్టం ఇప్పుడు ఏమి ఉండదు. మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. కానీ దుర్గమ్మ తల్లికి ఎంత నమస్కారం చేస్తే అంత శుభం.